రామ్ చరణ్ పెద్ది సినిమాలో విజయనగరం జిల్లా గిరిజనుల కష్టాలు చూపించారని దానికి తాము ఆనందించామని జిల్లా ఆదివాసీ నాయకుడు తుమ్మి అప్పలరాజు తెలిపారు. కానీ కొండోడు వంటి డైలాగులు ఉన్నందుకు బాధపడుతున్నట్లు చెప్పారు. అవసరానికి మించి తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా బాగుంది. నిన్న సాయంత్రం చూశాను. కన్నీరు వచ్చే విధంగా మా ఆదివాసీ కష్టాలు చూపెట్టారు. ఏదైతే ఒక ఆదివాసీ బిడ్డ తనుసుకుంటే ఎంత దూరమైన పరిగెడుతున్న పడుదల చూపెట్టారు. అదే విధంగా రామ్ చరణ్ గారు చాలా చక్కగా నీట్గా సినిమాని తీశారు. అదే విధంగా రామ్ చరణ్ గారి మీద కూడా మాకు ఆదివాసులుగా గౌరవం ఉంది. ఏ విధమైన గౌరవం అంటే ఈ రోజు ప్రపంచంలో టాప్ హీరో, దేశంలో ఉన్న టాప్ హీరో, అలాంటి హీరో బిడ్డ పుడితే ఆదివాసుల తరపునే బిడ్డకి పేరు పెట్టారు. ఏ విధంగా అంటే ఆదివాసి అంటే మూలవాసి, అలాంటి ఆదివాసులతో నా బిడ్డకు పేరు పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళ బిడ్డకు పేరు పెట్టి వ్యక్తి ఈ దేశంలో ఎవరూ లేరు. అలాంటి వ్యక్తిని ఈ రోజు ఆదివాసుల కష్టాలు ఉన్నామని చెప్పి ఓ డైరెక్టర్ లేదా ఓ రచయిత వెళ్తే అయ్యో ఆదివాసీ కష్టాల కోసం మనం తీస్తే మంచి జరుగుతున్న ఉద్దేశంతో బహుశా రామ్ చరణ్ గారి కథను ఎంచుకుంటూ ఉండొచ్చు. అలాగే కథ కూడా చాలా బాగుంది. విజయనగరం జిల్లాలో కోడి రామ్మూర్తి గారు అయినటువంటి అలా శిశువుడు ఆ కళను బయట తీసుకెళ్లారు. క్రికెట్ నీటి అన్ని విధాలుగా తీసుకుని వెళ్ళారు. ఇదంతా కూడా బాగానే ఉంది. కానీ మళ్ళీ మేము చెప్తున్నాం, కొండోడు అంటరానివాడా లేదా కొండోడు ఈవురా? ఎందుకంటే మీరు ఏదైతే విజయనగరం జిల్లా చూపెట్టారో ఇదే సాలూరు ప్రాంతంలో ఇదిగో చూడండి, మంత్రులకి ఎమ్మెల్యేలకి ఇచ్చాం. ఆధార్ కార్డు లేని గ్రామాలు కూడా తీశారు, ఆనందించాం. అలాగే అధికారులు తీసుకెళ్లి చదువు స్కూల్ లేని పిల్లల్ని కాళ్ళటకతో తీసుకెళ్లారు, స్వాగతించాం. అధికారులు ఇదిగో ఈ రాళ్ళకొట్ల మీద కూడా తీసుకెళ్ళింది కథనాలు మీరు చూపెట్టారు, స్వాగతించాం. అయినప్పటికీ కూడా మా బాధ ఆవేదన ఏంటంటే ఏదైతే ఈ జిల్లాలోనే కాదు దేశంలోనే అట్రాసిటీ కేసులో ముందు పదం అట్రాసిటీ కేసు నిలబడాలంటే కుల పేరుతో తిట్టాలి, అంటే కొండనా కొడక కొండోడా అని అనాలి. అలాంటి కొండనా కొడక అనే సినిమాలో స్టార్టింగ్ నుండి చివరి వరకు నేను ఈ పదం వాడకూడదు. ఆల్రెడీ ప్రపంచం అంతా వెళ్ళిపోయింది. ప్రపంచం అంతా ఈ పదాన్ని అవలేవలుగా చూస్తున్నారు. ఎంత దారుణంగా చూస్తున్నారంటే మాకు ఏమాత్రం రీల్లో కూడా సోషల్ మీడియా రీల్లో కూడా కొండనా కొడక అని రీళ్లు పెడుతున్నారు. ఆ రీళ్లు కూడా మీకు చూపెడతాం. మా పేరును ఉపయోగించుకుంటున్నారు. మీ సినిమా చూస్తుంటే వెనకదల కూర్చొని ఆ హీరోని నేను ఆడాలి అని తపన పడుతున్నప్పుడు కూడా ఆ వ్యక్తి పక్కనున్న వ్యక్తి ఏదైతే ఇక్కడ నటుడిగా వచ్చాడో ఆ వ్యక్తి ఓ మాట అంటాడు, ఒరే కొండనా కొడక నీకు అర్థం కాదా అనేసి వెనకాతల నిండి అరుస్తున్నారు యువత. కొండోళ్ళకి అర్థం కాదు అని. అంటే మా సమస్యను బయట తీసుకెళ్లారా? ఈ పదం ఊత పదం అవుతుంది, మీరు ఎవరైనా మాట్లాడవచ్చు అని చెప్పడానికి తీసుకెళ్లారండి. మేము బాధ అనిపిస్తుంది. మేము ఇందులో క్లారిటీగా ఓ విషయం చెప్తున్నాం. ఎవరైతే రైటర్ రాశారో ఆ రైటర్ ఏమాత్రమైన అవగాహన ఉందా లేదా? మేము అంటరాని అయితే భారతదేశ చరిత్ర తెలుసుకోండి. రామాయణంలో కీలక పాత్ర గిరిజనుడు, భారతంలో కీలక పాత్రలు గిరిజనుడు, శివుడు పార్వతి కూడా గిరిజనురాలు, ప్రతి గుడి గిరిజనుతో ముడిపడి ఉన్నది. మీరు ఏదైతే సన్న ధర్మం అంటున్నారో నేను హిందూనే, ప్రతిది కూడా హిందువుతో ముడిపడి ఉండేటప్పుడు ఈ ఆదివాసి పెట్టి అంటరాని ఎలా చూపెడతారు మీరు? అందులో ఒక కథలో చెప్తాడు, ఒక కుస్తీ పోట్లోకి వెళ్ళేటప్పుడు వీళ్ళకి ఫైట్ చేయని చెప్తే ఆ కొండోని నేను ముట్టుకోవాలా అంటారా? అంటే అంత అంటరాంతరంగా మేము చూడడం తప్పు. మేము ఏం చేసాం? దయచేసి దీన్ని మా మనోభావాలుగా చూడండి. సినిమా బాగుంది, సినిమా బాగోలేదన్న నేనే కన్నీరు పెట్టుకున్నాను. సినిమా బాగుంది, కానీ గిరిజన్ని ఎక్కడా కూడా గిరిజనుడు లేదా ఆదివాసీలు మూలవాసీలు కనీసం ఎక్కడైనా ఓడారా? ఆదివాసులను వాడలేదు, గిరిజనులని వాడలేదు. ఆ పదం అనేది వాడకుండా కొండనా కొడకని అర్థం లేని ప్రాంతంలో కూడా నాకు ఈ మాట అనకూడదు. మేము ఇంకా మీరు ఏం చేశారు? అన్ని భాషల్లో కూడా రాష్ట్రం అంతా కూడా దేశం అంతా కూడా ఈ వరిని వాళ్ళ లెవెల్గా తీసుకెళ్ళిపోయారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? మాకు జరిగిన నష్టాన్ని ఎవరు పూసుకొస్తారు? అంటే అట్రాసిటీలో ఏదైతే ప్రధాన పాత్ర పోషిస్తుందో ఆ మాటని మీరు పబ్లిక్ గా ఈ రోజు ప్రతి గుంటలు కూడా క్రికెట్ ఆడుకుని మా పిల్లలు వెళ్తారే కొననా కూడా బాల్ పెట్టుకుని ఒకడు అంటాడు. ఇంకోటి రీళ్ళు ఒక హీరో పడితే కొండల కోసం రీల్లో మాట్లాడుతున్నారు. మేము ఆవేదన ఎవరికి చెప్పుకోవాలి? మేము కోరుకుంటుండే ఒకటే, సెన్సార్ బోర్డు ఎవరైతే ఉన్నారో సెన్సార్ బోర్డుకి ఏమాత్రం రాజకీయంగా వెళ్తున్నారా, లేకపోతే కులాంకరంతో వెళ్తున్నారా, లేదా రాజ్యాంగ పద్ధతితో వెళ్తున్నారా?
నిజంగా రాజ్యాంగ పద్ధతితో వెళ్తే ఒక పదాన్ని ఏదో ఒకసారి అంటే చూసుకోలేదు ఎక్కడో అనేసామంటే ఒక అర్థం పదం ఉన్నాం సినిమా మొదలైంది కానీ చివరి వారు కూడా అది దారుణం అంటే మీ కొండలు ఒకదాని దగ్గరికి ఇద్దరు వెళ్తారు నందమా ఏంటి ఆ పరజాలం ఒక పోలీసులు రైల్వే పోలీసులు గిరిజనులందరినీ కొడతారు కొట్టిన దగ్గర కూడా కొండలంచా కూడా కింద పెడతారు పై ఏంటి ఆ పదాలు కనీసం ఏంటి బుచ్చుబాబు గారు మీరు డైరెక్టర్ సినిమా తీసేటప్పుడు లాస్ట్ ని కటింగ్ చేసుకోవచ్చు బాధ్యత మీదే కథ రాసి వచ్చేటప్పుడు చూడాలి కనీసం ఎవరో చూడకన్నా ఆ పదం ఓడితే అయిపోతుంది అనుకుని ఓడారేమో మాకు తెలియదు దీనికి మీ అందరూ క్షమాపణ చెప్పాలి దీనికి తక్షణమే జాతీయ కమిషన్ ఎస్టీ కమిషన్ కూడా స్పందించాలి స్టేట్ ఎస్టీ కమిషన్ స్పందించాలి స్టేట్ ప్రభుత్వం స్పందించాలి ఈ పదజాలాన్ని అందరూ ఓడుతున్నారు మరి దారుణంగా ఓడుతున్నారు సోషల్ మీడియా అంతా కూడా ఈ పరజాలం దారుణంగా ఉంది సినిమాలో దారుణంగా ఉన్నది మేము ఎవరు చెప్పుకోవాలి దాన్ని ఊత పదంగా తీసుకెళ్లిపోయారు ఏదైతే అట్రాసిటీకి కీలక పాత్ర పోషిస్తుందో ఆ పదాన్ని తీసుకొచ్చారు అలాంటప్పుడు ఇంకెందుకు ఈ అట్రాసిటీ కేసు మాకు ఇంకెందుకు ఈ కష్టాలు ఒక వ్యక్తి సోషల్ మీడియాలో మా గిరిజన గ్రామానికి కేజీ బియ్యం ఇస్తాడు ఏ ఊరో చెప్పడు ఏ మండలో చెప్పడు ఏటి చెప్పడు గిరిజన గ్రామాలకు రోడ్ లేదు నేను అలా అందరికి సాయం చేశానని చెప్పేసి ఆడైపు చేసుకుంటాడు ఇంకొకటి వచ్చి గిరిజన అమాయకుతనం చూసుకొని మత మార్పులు చేసి మా